ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ఆర్ఐ భూములకు సీనియర్ సిటిజన్ల యొక్క ప్రాణాలకు ఆస్తులకు రక్షణ లేదు. నా పేరు గోరా రాజేంద్ర ప్రసాద్. నేను సిడ్నీ ఆస్ట్రేలియాకి చెందిన ఒక ఎన్ఆర్ఐ. మాది సొంత ఊరు తిరుపతి. మాకు తిరుచానూరు దగ్గర కొంచెం భూమి ఉన్నది, 120 అంకణాల భూమి. ఆ భూమిని ప్రైవేట్ వ్యక్తులు, గూండాలు, రాజా అనే వ్యక్తిని ముందు పెట్టి తిరుచానూరు సిఐ గారు అందరూ కలిసి ఒక గ్యాంగ్ గా ఏర్పడి దాన్ని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారు. మా సొంత స్థలంలో మేము నిర్మాణాలకు చేస్తుంటే రాత్రికి రాత్రి ప్రైవేట్ గుండాలను పంపించి కూల్ చేయించి దగ్గరుండి అన్ని నడిపిస్తున్నారు సిఐ సునీల్ కుమార్ గారు. అతన్ని అప్రోచ్ అయ్యాయా, ఎఫ్ఐఆర్ పెట్టండి, మాకు ఆస్తి నష్టం జరిగింది ట్రెస్పాసింగ్ అంటే అసలు పెడచెవిని పెట్టారు. మేము ఎస్పీ గారికి 4 సార్లు ఆయన ఆఫీస్ చుట్టూ తిరిగి 4 సార్లు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాము. అయినా కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేని దారుణమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇట్ ఈస్ క్లియర్ వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ లా. అమ్మ మేడం, హోమ్ మినిస్టర్ గారు, మీకు నా విజ్ఞప్తి, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు అతి దారుణంగా ఉన్నాయి. బతకలేని పరిస్థితులు. ఎన్ఆర్ఐలందరూ ఉన్న ఆస్తులు అమ్ముకొని, కొంపాగోడు అమ్ముకొని బయట దేశాలలో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది. మా తల్లిదండ్రులు ఇక్కడ ఒంటరిగా ఉంటారు. ఇలాంటి తిరుచానూరు సిఐ లాంటి వాళ్ళే డైరెక్ట్ గా దిగి దౌర్జన్యాలకు పాల్పడుతుంటే మాకు దిక్కేవరు? ఎస్పీ స్పందించడు. ఎస్పీని పోయి అడుక్కుంటే మళ్ళీ సిఐ దగ్గరికి పంపిస్తాడు. సిఐ ఏమో లెక్క చేయడు. మాకు ఎవరు దిక్కు మీరే చెప్పండి.